ఎంత ఉంది 2.5 crores. కానీ చాలా మంది బాధితులు ఉన్నారు. మేము ఇప్పుడు బాట్సాక్ కింద కేసు కట్టడం విచారణ చేస్తున్నాం. కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం అందరం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళం మీ డబ్బు మా దగ్గర డిపాజిట్ చేస్తే సురక్షితంగా ఉంచుతాం. అది మీకు బాగా పెంచేసి మీకు చాలా ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ ఇస్తామని నమ్మించి తీసుకున్నారండి. చాలా రోజుల నుండి ఇలాగే మోసం చేశారండి. ఇప్పుడు అలిగేషన్ వస్తే మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. స్నేహ మ్యాక్స్ సొసైటీ ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టారు. అందులో హెడ్ వచ్చేసి ఒక రిటైర్డ్ కాదు, వాలంటరీ రెసిగ్నేషన్ ఇచ్చారు IRS నుండి. ఆ వ్యక్తి ఉన్నారు. ఇంకా కొందరు మెంబర్స్ కూడా ఉన్నారండి. నగర శివారు ప్రాంతాల్లో ఈ విధంగా హత్య చేసి కాల్ చేయడం అనేది ఇది మూడో ఘటన. ఇది నాడవాది హత్య అనేది ప్రూఫ్ కాలేదు. అందుకే మేము డ్రోన్, ఎందుకంటే శివారు ప్రాంతంలో పెట్రోలింగ్ గానీ బీట్స్ గానీ సాల్వ్ చేయడం కష్టం, ఎందుకంటే అది మారుమూల ప్రాంతం. అందుకే మేము డ్రోన్స్ తెప్పిస్తున్నాం. ఆ డ్రోన్స్ లో నైట్ విజన్ డివైస్ ఉంది, సర్చ్ లైట్ ఉంది, సైరన్ ఉంది. అటువంటి డ్రోన్స్ మేము నగర్ శివారు ప్రాంతంలో యూజ్ చేస్తున్నాం. మా దగ్గర అటువంటి డ్రోన్స్ ఇప్పుడు మాత్రం 2 ఉన్నాయి. ఇంకా మేము 50 అడిగాము, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇంకా ఎక్కువ డ్రోన్స్ వస్తే ముఖ్యంగా నగర్ శివారు ప్రాంతంలో యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు, ఒకవైపు దువ్వాడ అంటే అనకాపల్లి జిల్లా, ఇటువైపు విజయనగరం జిల్లా. సో మామూలుగా ఒక జిల్లాలో హత్య చేసి ఇంకొక జిల్లాలో బాడీ పాడేసి వెళ్లిపోవడం, లేకపోతే నేషనల్ హైవే దగ్గర బాడీ వదిలేసి పారిపోవడం, అది ఒక కామన్ మోడస్ ఆపరెండి. సో ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఇంకా డ్రోన్స్ తెప్పిస్తున్నాం. మనం ఫ్యూచర్ లో కూడా నగర్ శివారు ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. మేము క్లోజింగ్ చేయడానికి పవర్స్ మాకు లేదు, కానీ డ్రోన్ ద్వారా నిఘా పెట్టడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కూడా పెందుర్తి లిమిట్స్ లో డ్రోన్ ద్వారా మేము నాలుగురిని పట్టుకున్నాం ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉండగా. సో డ్రోన్ వల్ల మేము రెగ్యులర్ గా ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ పట్టుకుంటున్నాం. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ సార్లు డ్రోన్ యూజ్ చేసి ఇంకా బాగా నిఘా పెంచుతాం. ఓకే, మేము అది పర్సూ చేస్తాము. బోత్ DCP 1 అండ్ DCP 2 కి చెప్తున్నాం. ఆ లేఅవుట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ CCTV ఏర్పాటు చేయడానికి మేము మోటివేట్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. ఆమెకి అనుమానం రాలేదు. ఆమెకి ఏం చెప్పారు, మాకు మా 2 వీలర్ పెట్రోల్ అయిపోతుంది, అందుకే మేము పెట్రోల్ తీసుకెళ్తాం, మనం బాగా తిరగాలి, అయిపోయినాక పెట్రోల్ మళ్ళీ పోస్తామని చెప్పారు. అమ్మాయి కూడా నమ్మారు. కత్తి ముందు తీసుకున్నాను. ఇంకా